రాక్షసుడు పార్ట్ 75 ఇది. సారీ కొంచెం నంబరింగ్ అటు ఇటు అయింది. కన్‌ఫ్యూజ్ అయ్యాను. సర్ప్రైజ్ అంటే చెప్పరు, చూపిస్తారు. కాస్త ఆత్రాన్ని ఆపుకోరాదమ్మా! అబ్బా! సర్ప్రైజ్ అని తెలుస్తుందిలే కానీ అది ఏంటో తెలుసుకోవాలి అన్న కుతూహలం ఎక్కువగా ఉంది మరి. ఇంకొక 15 నిమిషాలు ఓపిక పట్టు. నీ కుతూహలానికి అదిరిపోయే ఆన్సర్ దొరుకుతుంది. కృష్ణ మాటలకి మౌనంగానే ఎదురు చూస్తున్నా. రాధిక అతను ఒక మామిడి తోటలోకి బైక్‌ని పోనివ్వడం చూశాక, ఇదేదో వింటేజ్ స్టైల్ సర్ప్రైజ్‌లా ఉంది అని మనసులో ఏదో గుర్తు రాగానే నవ్వుకుంటుంది. తోటలోకి కొద్ది దూరం వెళ్ళాక మధ్యలో ఒక చిన్న గుడిసె కనిపించగానే, తను అనుకున్నది కరెక్ట్ అనిపించి రాధిక కృష్ణ బైక్ ఆపగానే ఫాస్ట్‌గా దిగేసి ఆ హట్ వైపు పరిగెడుతుంది. ఏయ్ రాధి పడతావు ఆగవే! సర్ప్రైజ్ చాలా నచ్చింది మామ అని నవ్వుతూనే హట్ దగ్గరికి వెళ్ళి వసారాలో ముగ్గురు చూసి నవ్వుకుంటుంది. మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఫాస్ట్‌గా డోర్ ఓపెన్ చేయబోయిన ఆమె చేయి పట్టుకొని ఆపేస్తాడు కృష్ణ. ప్లీజ్ మామ లోపలికి వెళ్ళనివ్వు. ఇద్దరం కలిసే వెళ్దాం. ఆగవే అల్లరి పిల్ల అని రాధిక ముక్కు లాగి ఆమెతో కలిసి కుడి కాలు పెట్టి లోపలికి వెళ్తాడు కృష్ణ విత్ రాధమ్మ. వింటేజ్ లుక్‌తో నులక మంచం విత్ మెత్తటి బొంత, ఒకే ఒక పిల్లో, దుప్పటి అలాగే చెక్క బీరువా, వాటితో పాటు ఇంకొన్ని షో పీసెస్, చెక్క కుర్చీ విత్ చెక్క బల్ల, ఇంకొన్ని వుడెన్ షో పీసెస్‌తో నిండిపోతాయి ఆ హట్ లోపల. మొత్తం తిరిగి చూసిన రాధిక కిచెన్ వైపు వెళ్తే అక్కడ నేల మీద ఎర్రమట్టితో సిద్ధం చేసిన కట్టెల పొయ్యి కనిపించగానే అరే మామ! అచ్చం మూవీస్‌లో ఎలా చూపిస్తారో అలానే ఉంది అంటూ పాతకాలం నాటి ఇత్తడి పాత్రలు, రాగి బిందె, ఇంకొన్ని యాంటిక్ పీసెస్ కనిపించగానే వావ్! అనుకుంటుంది. మామ వీటి కోసం ఇంత కష్టపడ్డావు కానీ నా చిన్నప్పటి జ్ఞాపకాలను మాత్రం గుర్తు చేశావు. థాంక్స్ అని నవ్వుతూ కృష్ణని హత్తుకుంటుంది. నీ టేస్ట్ తెలుసు కాబట్టి ఈ తోటని గిఫ్ట్‌గా ఇస్తున్నాను రాధమ్మ. ఏం మాట్లాడుతున్నావు మామ? ఈ తోటని గిఫ్ట్‌గా ఇవ్వడం ఏంటి అని అయోమయంగా అడుగుతున్న రాధిక మాటలకి, హోమ్‌లోని పిల్లల కోసం ఒక మంచిగా ఇల్లు కట్టించాలనుకున్నా. కానీ నువ్వు అంతకన్నా బెటర్ ఫ్యూచర్ వాళ్ళకిస్తావనే నమ్మకం నాకుంది. అందుకే మనిద్దరి కోసం ఈ తోట కొన్నాను.